మీరేదైనా కొత్త వెహికల్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అది కూడా పెట్రోల్ డీజిల్ తో నడిచేది. వెయిట్, ఈ వీడియో కంప్లీట్ గా చూడండి, లేదంటే ఒక పెద్ద మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది. మన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు. పెట్రోల్ డీజిల్ వెహికల్స్ కి ఫ్యూచర్ లేదని. అలా ఎందుకన్నారో తెలుసా? మనం వాడుతున్న పెట్రోల్ డీజిల్ విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అది దేశానికి భారీ ఖర్చు. ఇంకా ఆ వెహికల్స్ వల్ల పర్యావరణానికి పొల్యూషన్ కూడా. సో కొత్త ఫ్యూయల్స్ కి షిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పటికే బంకుల్లో E20 పెట్రోల్ పోస్తున్నారు. ఇక ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ వస్తున్నాయి. పెట్రోల్ తోనూ ఇథనాల్ తోనూ నడుస్తాయి ఇవి. అంతేకాదు ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ కూడా బాగా పెరిగాయి. ఇంకో విషయం ఏంటో తెలుసా? హైడ్రోజన్ బస్సులు, ట్రక్లు, పైలట్ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి. ఇవి హైడ్రోజన్ ఫ్యూయల్ తో నడుస్తాయి. లే లద్దాఖ్ లో ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. హైడ్రోజన్ ఫ్యూయల్ ఈజ్ అవర్ ఫ్యూచర్. ఫ్యూచర్ లో మనం వాడేది హైడ్రోజన్ ఫ్యూయల్ అంటున్నారు నితిన్ గడ్కరీ. ఇంకో బిగ్ అప్డేట్ ఏంటంటే రాబోయే 3 సంవత్సరాల్లో 1.5 లక్షల ఎలక్ట్రిక్ బస్సులు అవసరం అవుతాయి అన్నారు. అంటే ఫుల్ సిస్టమ్ పెట్రోల్ డీజిల్ నుంచి షిఫ్ట్ అవుతోంది. కానీ అసలు విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కాస్ట్లీగా ఉన్నాయి అండ్ ఛార్జింగ్ స్టేషన్స్ అన్ని చోట్ల లేవు. విలేజెస్ లో, గ్రామాల్లో ఈవీ ప్రాక్టికల్ గా పాసిబుల్ కాలేదు. ఒకటి మాత్రం క్లియర్, రాబోయే 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల్లో పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ డామినెన్స్ అయితే తగ్గుతుంది. ఇప్పుడు చెప్పండి, పెట్రోల్ వెహికల్ కొంటారా లేదా ఎలక్ట్రిక్? కామెంట్స్ లో చెప్పండి.